ఏం కనిపించట్లేదా మరి లక్షలాది మంది ఆరాధ్య దైవమైనటువంటి కాశీనాయన పట్ల నిర్లక్ష్యమా మరి లేకపోతే పట్టణితనమా ఏమీ లేదు భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చేదంతా కూడా బీసీలను ఎస్సీలను అమాయకులు దీనులు అన్నార్తులు సహాయం కోరేటువంటి పేద జనం మాత్రమే వస్తారు ఏమైనా చేస్తే వీళ్ళతో సమాధానం చెప్పేది ఏమిటి అనేటువంటి ఒక అహంకారమని అడుగుతున్నాను నేను ఇప్పటిదాకా కిక్కును మనలేదు ముఖ్యమంత్రి గారు అనలేదు ప్రధానమంత్రి గారు అనలేదు అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వేరే హిందూ గారు వారు అనలేదు అంటే అటవీ శాఖ దారిని పనిచేసుకుంటూ రెవెన్యూ శాఖ దారిని పనిచేసుకుంటూ హోంశాఖ దారిని పనిచేసుకుంటుంటే మరి ముఖ్యమంత్రులు మంత్రులు క్యాబినెట్లు ఏమి చేస్తారు నాకు ఇప్పటిదాకా అర్థం కాదు మరి తెలియకుండా 3 నెలల నుంచి కూల్చివేతలు జరుగుతుంటే ఈ డిపార్ట్మెంట్ల మీద ప్రభుత్వాలకు అదుపు లేదని అసలు ఇక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రభుత్వాలకు అందరికంటే ఆకరణ తెలుస్తుంది నోటీసులు విత్డ్రా చేసుకుంటామన్న మాట ఎక్కడైనా ఉందా మా డిమాండ్ అది లేనే లేదే దీని బేసిక్ ప్రాబ్లం అంటే ఈ పట్టా సమస్య సెటిల్ కావాలి దానికి సంబంధించినటువంటి హామీ మీరు ఇచ్చారా అని అడుగుతున్నాను నేను మరి పీఠాధిపతులు వాళ్ళంతా ఎక్కడైనా పడుకొని ఉన్నారా ఎక్కడన్నా లేవకుండా ఉన్నారా మరుగున ఉన్నారా దాక్కొని ఉన్నారా ఇంతకాలం పాటు మేము హిందూ మతానికి ప్రతినిధులు అని చెప్పినటువంటి కాషాయధారులైనటువంటి పీఠాధిపతులంతా కూడా విజ్ఞప్తి చేస్తాను ఇవాళ మహనీయుడే ఆశ్రమానికి ముప్పు కలిగితే మీరు చప్పుడు చేయకుండా మరి ఛానల్స్ నిండా కూడా ఎక్కడ ఒక మాట మాట్లాడకుండా మీరు సైలెంట్గా ఎందుకు కూర్చుని ఉన్నారు హిందువులారా మనకు ప్రభుత్వాలు లేవు హిందువులారా మనకు పార్టీలు లేవు ఏ రాజకీయ పార్టీ మంది కాదు మీరు నమ్మకండి ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నారు అటవీ శాఖ ఎవరి చేతిలో ఉంది నాకు వీ వాంట్ ఎక్స్ప్లెనేషన్ హిందూ సంస్థలని చెప్పబడేటువంటివి దీన్ని ఎక్కడ సర్దేద్దాము దుప్పటి కింద ఈ మంటల్ని బొగ్గుల్ని మీరు వాటి మీద దుప్పటితో కప్పాలని చూస్తే దుప్పటి కూడా కాలిపోతుంది అంటే అటవీ శాఖ మంత్రి గారు మీరు రాజీనామా చేయమని చెప్తున్నాం ఎందుకంటే లక్షల మంది హృదయాలు గాయపడ్డాయి కోట్ల మంది హృదయాలు గాయపడ్డాయి ఇవాళ మీకు అది పట్టట్లేదు జై భారత్ మూమెంట్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. లక్షలాది మందికి నిత్యం అన్నదానం జరుగుతున్నటువంటి కాశీనాయన ఆశ్రమం కట్టడాల కూల్చివేత గురించి జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి హెచ్పిఈ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి కదిగ్నాసి విజయవిహారం రమణమూర్తి గారు ఇప్పుడు మన ముందున్నారు. ఆయనని ఆ కట్టడాల కూల్చివేత గురించి తెలుసుకుందాం. నమస్కారం రమణమూర్తి గారు. నమస్తే. కాశీనాయన ఆశ్రమం కట్టడాల కూల్చివేత గురించి మొన్న అక్కడ ఆ కడప జిల్లాలో నిరసన కార్యక్రమం కూడా జరిగింది. ఈ కట్టడాల కూల్చివేత గురించి మీరు ఏం చెప్తారు? ఇది చాలా దారుణమైనటువంటి మనస్సుని కోట్లాది మంది మనసు వికలమైనటువంటి సంఘటన అది. ఆ విజువల్స్ మనం చూసాము, చాలా బాధ అనిపించింది. అది కూల్చివేత జరిగినప్పుడు ఏమిటి దారుణం, ఏదో ఇంత కక్షగా ఎట్లా ఆ మహనీయుడి ఆశ్రమాన్ని ఆ విధంగా కూల్చారని మొట్టమొదట మన హిందూస్ ఫర్ ప్లూరలిటీ ఈక్వాలిటీ సంస్థ అలాగే అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి అయినటువంటి మన శ్రీ విజయశంకర్ స్వామి గారి నేతృత్వంలో పెద్ద బృందాన్ని ఈ వార్త తెలిసిన వెంటనే పంపించడం అనేది జరిగింది. వారి నాయకత్వంలో సుమారుగా ఒక 50 మంది దాకా 11వ తారీఖు ఆశ్రమ ప్రాంగణాన్ని జ్యోతిక్షేత్రాన్ని మొత్తాన్ని కూడా సందర్శించి వాళ్ళు మొట్టమొదట ఈ విజువల్స్ బయటకు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ మేము ఊహించిన దానికంటే కూడా చాలా తీవ్రత అక్కడ ఉన్నదనేది చాలా షాక్ గురయ్యాం. ఆ రోజు హెచ్పి అధ్యక్షులైనటువంటి సాధు త్రినాథ్ దాస్ గారు ఆయన ఇప్పుడు ఆయన ఆశ్రమంలో సోంపేట దగ్గర ఉన్నటువంటి ఆశ్రమంలో ఉండిపోయారు. నేను ప్రధాన కార్యదర్శి, నేను ఇక్కడ ఉన్నాను. మన కార్యదర్శి అయినటువంటి కదిగ్నాసి లోకనాథ్ హెచ్పి కార్యదర్శిగా ఆయన, అలాగే అధికార ప్రతినిధి మళ్ళీ ఇంకా చాలామంది మన నాయకులు జై భారత్ జాతీయ ఉపాధ్యక్షుడు వంశీ వీళ్ళంతా కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించడం అనేది ప్రత్యక్షంగా చేశారు. వెంటనే ఏ రకమైనటువంటి కార్యాచరణ అంటే ప్రజల నుంచి వచ్చిన స్పందన, మన నుంచి వచ్చిన స్పందన కాదు. అప్పటికప్పుడే ఆయన మన విజయశంకర్ స్వామి గారు ఆయన మంచి డైనమిక్ పర్సన్ కాబట్టి ఆయన వెంటనే ఒక కార్యక్రమాన్ని ప్రకటించి 17వ తారీఖు మేము కలెక్టరేట్ దగ్గర కూర్చుంటున్నాము, ఈ విషయాన్ని అందరికీ కూడా తెలియజేస్తాం అనేటువంటి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక షాకింగ్ విషయం ఏంటంటే అది ఏమీ అప్పుడప్పుడు జరిగినటువంటి కూల్చివేత కాదు. 3 నెలల నుంచి గుట్టు చప్పుడు కాకుండా ఈ కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కొన్ని నెలల క్రితం 8 నెలల క్రితమో 9 నెలల క్రితమో బస్సును ఆఫ్ చేసేసారు మొట్టమొదటి అక్కడికి వెళ్ళేది. అంటే బహుశా అక్కడికి వెళ్ళేటువంటి రోడ్డును కూడా ధ్వంసం చేయాలి, అక్కడ ఉండేటువంటి కట్టడాలను ధ్వంసం చేయాలి, అక్కడ ఉన్న ఆలయాలను ధ్వంసం చేయాలి, ఆ మహనీయుడు సమాధిని కూడా కూల్చివేయాలని ఏమైనా మిషన్ ఉందేమో మనకు తెలియదు.
వాస్తవంగా ఇప్పటిదాకా ప్రభుత్వాలు అసలు ఇప్పటిదాకా దీన్ని దాన్ని ఏమంటారంటే ముసుగు వేసి అసలు వాళ్ళ ఉద్దేశం ఏమిటి, దీని వెనకాల ఎవరున్నారు, ఇది చేస్తున్నది ఎవరు, కారణం ఏమిటి, ఇప్పటికి మనకు స్పష్టం కాలేదు. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. నేను హిందూస్ ఫర్ ప్లూరాలిటీ ఈక్వాలిటీ ప్రధాన కార్యదర్శిగా నాకు విషయం అర్థం కావట్లేదు. నువ్వు నన్ను అడుగుతున్నావు, నాకు అసలు ఏం చెప్పాలో తెలియడం లేదు. ఎందుకంటే ఏం చెప్పాలి, ఎందుకంటే దీన్ని ఎవరు కారకులు చూస్తే ఏమో రెండు ప్రభుత్వాలు కూడా మేము హిందూ ప్రభుత్వాలమే అని చెప్పుకునేటువంటి జంట ప్రభుత్వాలు. దీని ఏమంటారు డబుల్ ఇంజిన్ సర్కార్ ఇదంతా కూడా. మేము హిందువుల పార్టీ, మేము హిందువుల తరఫున మేము పోరాడతాము, మేమే హిందువులే మేము అని చెప్పే విధంగా చాలామంది హిందువుల్ని నమ్మించేశారు కూడా. అందువల్ల హిందువుల్లో కూడా ఒక రకమైనటువంటి ఒక మత్తులో ఉన్నట్టుగా ఉండే మన ప్రభుత్వాలే ఏం జరగదు అనేటువంటి విధానం కూడా ఒకటి కనిపిస్తూ ఉంది. చాలామంది వాళ్ళు షాక్ గురవుతున్నారు ఇది జరుగుతున్నటువంటి విధానం చూసిన తర్వాత. మరి హిందువుల ప్రభుత్వాలని చెప్పుకునేటువంటి వాళ్ళు మొట్టమొదటి క్రిమినల్ యాక్ట్ ఏమిటంటే ఈ కూల్చివేతల్ని బయట ప్రపంచానికి తెలియకుండా, ఎక్కడ కూడా తెలియకుండా ఇన్ని నెలల పాటు 2-3 నెలలుగా కూల్చివేతలు జరుగుతూ ఉంటాయి. దానిపైన బయట ప్రపంచంలో స్పందన రాలేదు, తెలియలేదు విషయం కూడా, సమాచారం. ఏ క్షణమైతే అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి, అదేవిధంగా మన అన్నమయ్య గృహసాధన సమితి యొక్క అధ్యక్షులు, జయహో జాతీయ అధ్యక్షులు విజయశంకర్ స్వామి గారు, అలాగే హెచ్పి నాయకత్వం, వీళ్ళంతా వీళ్ళకు పర్యటన చేయగానే ఒక్కసారిగా ఈ సమాచారం పెద్ద ఎత్తున మన సోషల్ మీడియాలో కానీ బయట బ్లాస్ట్ కావడం అనేది జరిగింది. చాలా తీవ్రమైనటువంటి ప్రకంపనలు దాని మీద వచ్చినాయి. వెంటనే కార్యాచరణ ప్రకటించగానే ఆ మర్నాడే ఏ క్షణాన మన విజయశంకర్ స్వామి గారు అక్కడికి వెళ్ళారు, మన మంత్రి గారు అయినటువంటి లోకేష్ గారు దీన్ని క్షమాపణలు చెప్తున్నాము, దీన్ని నా సొంత ఖర్చులతో నేను కట్టేస్తాను అని ఒక ప్రకటన ఇచ్చారు. మళ్ళీ మొత్తం అంతా కూడా ఒక మిస్లీడింగ్ అభిప్రాయం ఏమైనా వచ్చిందంటే, అయిపోయింది కదా, స్వయంగా క్షమాపణలు చెప్పేశారు కదా, మంత్రి గారే కట్టేస్తామన్నారు కదా, ఇంకా మీరు ఎందుకు దీన్ని మేము ఉద్యమం చేయక్కర్లేదనేటువంటి మాట వచ్చింది. కానీ హెచ్పి కానీ అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి శ్రీ విజయశంకర్ స్వామి గారు కానీ మేమేమి అస్పష్టతలో లేము, మేమేమి కన్ఫ్యూజన్లో లేము, మాకు అసలు లోకేష్ గారు ఏం చెప్పారో నా మటుకు నాకు అర్థం కాలేదు. నేను అడిగే ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు కూడా నేను అడుగుతున్నాను, ప్రభుత్వాలను అడుగుతున్నాము, మరి ఎవరు బాధ్యులో వాళ్ళని అడుగుతున్నాము, అసలు ఇది ఎట్లా జరిగింది మాకు క్లారిఫికేషన్ కావాలి. మొట్టమొదట అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మన వీర హిందూ, తనను తాను వీర హిందూగా చెప్పుకున్నటువంటి ఒకప్పుడు వీర చెగువేర వీర కామ్రేడు, ఇప్పుడు తనను తను అన్అపాలజెటిక్, ఐఎమ్ అన్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని గట్టిగా కేకలు పెట్టినటువంటి ఆ పెద్ద మనిషి ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏమి కనిపించట్లేదా? మరి లక్షలాది మంది ఆరాధ్య దైవమైనటువంటి కాశీనాయన పట్ల నిర్లక్ష్యమా, మరి లేకపోతే పట్టణితనమా? ఏమీ లేదు. భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చేదంతా కూడా బీసీలును, ఎస్సీలును, అమాయకులు, దీనులు, అన్నార్తులు, సహాయం కోరేటువంటి పేద జనం మాత్రమే వస్తారు. ఏమైనా చేస్తే వీళ్ళతో సమాధానం చెప్పేది ఏమిటి అనేటువంటి ఒక అహంకారమని అడుగుతున్నాను నేను. ఇప్పటిదాకా ఎటువంటి వివరణ కూడా, అసలు మీరు ఎందుకు చేశారు, దీనికి కారణం ఏమిటి, దీనికి సమాధానం మనకు తెలియలేదు. ఇప్పుడు ఏమిటంటే లోకేష్ గారు సొంత డబ్బులతో కడుతున్నారు కదా, మంచిదే. కానీ మరి గమనించాల్సింది ఏమిటంటే, అంతకుముందు కూడా సొంత డబ్బులతోటే ఎవరో భక్తులు కట్టింది అది, అంతే కదా. దాన్ని కాశీనారాయణ గారు ఆయన బైరాగి, వారేమి రోడ్డు వేయించలేదు, వారేమి అడిగింది కాదు. భక్తులు, ప్రభుత్వాధినేతలు వాళ్ళంతా కూడా ఆయన యొక్క బోధనలను అర్థం చేసుకుని దాన్ని ఇప్పుడు ఆ రోజు ప్రభుత్వంలో ముఖ్య పాత్ర, ఈరోజు ఏ విధంగా ఈయన మంత్రో లోకేష్ గారు, అదేవిధంగా ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారే దానికి ఆయన యొక్క సందేశానికి కదిలిపోయి ఆయన భక్తుడైపోయి ఆయన సందేశాన్ని తీసుకుని, ఓహో మనం ఇంత గొప్ప త్యాగమూర్తినా, ఈ విధంగా మనం కూడా సేవ చేద్దామనే ఉద్దేశంతో అక్కడ ఒక రోడ్డు వేయించడం, అక్కడ కొన్ని చేయించడం అనేది ఆయన చేయించాడు. అక్కడ ఉన్న ఎంపీలు చేయించారు, ఎంపీ లాడ్స్ ఫండ్ నుంచి ఖర్చు పెట్టారని చెప్తున్నారు, ప్రతినిధులు చేయించారు, భక్తులు చేయించారు, ఎందరో కథలు వచ్చేసి ఎవరేమిటనేది లెక్కేం లేదు. ఎవరు వెళ్ళినా సరే అక్కడ నిత్యం వందలాది ఆశ్రమాల్లో ఇది వండర్, ఇది వందల ఆశ్రమాల్లో లక్షల మంది భక్తులకి అన్నదానాన్ని క్రతువుని జరిపించినటువంటి మహాపురుషుడు, మహనీయుడు ఆయన. దరిద్ర నారాయణలోనే దేవుడు కనిపిస్తాడా అని స్వామి వివేకానందుడు చెప్పినట్టుగానే ఈ దరిద్ర నారాయణలోను, పేదవాళ్లలోనూ, అన్నార్థులలోనూ కూడా దైవాన్ని చూస్తూ వాళ్ళ సేవనే చేసుకోండి అని భక్తులకు చెప్తూ ఈ విధంగా నిండు 100 ఏళ్ళు 104 సంవత్సరాలు జీవేమ శరద శతమని చాలా గొప్పగా వేదం చెప్పినట్టుగా
నిండు జీవితాన్ని సాఫల్యమైన జీవితాన్ని గడిపినటువంటి మహనీయుడు, మానవ రూపంలో ఉన్నటువంటి దైవం ఆయన. అటువంటి మహనీయుడికి ఈ అపచారం జరిగితే మీకు కనిపించట్లేదా? మీకు ఏమీ పట్టలేదా? ఇప్పటిదాకా కిక్కును అనలేదు, ముఖ్యమంత్రి గారు అనలేదు, ప్రధానమంత్రి గారు అనలేదు, మంత్రులు అనలేదు, మరి నాయకులు అనలేదు, ఎంపీలు అనలేదు, మరి అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వీర హిందూ గారు వారు అనలేదు. కేవలం ఈ లోకేష్ గారు ఓ మంత్రిగా ఆయన స్పందించారు, మంచి విషయమే. కానీ బేసిక్ ప్రశ్న ఏంటంటే మీరు కూలగొట్టడానికి కారణం ఏమిటి? మీరు కూలగొట్టడానికి కారణం కనుక అది అటవీ శాఖలో ఉన్నది కదా. కొంతమంది ఏమంటారంటే దీనికి ఎందుకంటే మీరు ప్రభుత్వాలను నిందిస్తారు, ప్రభుత్వాధినేతలు నిందిస్తారేమిటి, రాష్ట్ర మంత్రి గారిని నిందిస్తారేమిటి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నిందిస్తారేమిటి, మీరు ప్రధానమంత్రి గారిని ప్రశ్నిస్తారేమిటి? అది అటవీ శాఖ అధికారులు చేసిన పనే. అటవీ శాఖ అధికారులు అటవీ శాఖ పరిధిలో ఉన్నప్పుడు వాళ్ళు చేసుకున్నటువంటి పనికి మీరు అనవసరంగా ప్రభుత్వాలు నిందించకండి అనేటువంటి ఒక వాయిస్ కూడా బయట స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. దానికి కూడా చాలామంది తల ఊగిస్తూ ఉన్నారు. అంటే అటవీ శాఖ దారిని పనిచేసుకుంటూ, రెవెన్యూ శాఖ దారిని పనిచేసుకుంటూ, హోంశాఖ దారిని పనిచేసుకుంటుంటే మరి మంత్రులు క్యాబినెట్లు ఏమి చేస్తారు నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు. మంత్రి లోకేష్ గారు కూడా అన్నారు మాకు తెలియకుండా జరిగింది ఇది అంటాను. మీకు తెలియకుండా ఇది జరుగుతుంది అని వారు అన్నట్టుగా నాకు తెలియదు. మరి తెలియకుండా 3 నెలల నుంచి కూల్చివేతలు జరుగుతుంటే ఈ డిపార్ట్మెంట్ల మీద ప్రభుత్వాలకు అదుపు లేదని, అసలు ఇక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రభుత్వాలకు అందరికంటే ఆకరణ తెలుస్తుందని మేము అనుమానించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఇప్పుడే మీరు మేల్కొని చెప్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కూడా నేను ఆ ప్రకటనని 2-3 సార్లు చూశాను. కానీ ఆ ప్రకటనలో వారు ఇచ్చినటువంటి ట్వీట్లో ఎక్కడ కూడా బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఇది అటవీ శాఖ భూమి కాబట్టి కూలగొట్టారు అని చెప్తున్నారు. నోటీసులు ఇచ్చారు, నోటీసులు విత్డ్రా చేసుకుంటామని మాట ఎక్కడైనా ఉందా? మా డిమాండ్ అది లేనే లేదే. నోటీసు ఉపసంహరించుకోలేదు, మీరు అలాగే ఉందా నోటీసు. అదే సమయంలో ఇది అటవీ శాఖ భూమి అంటే మరి అటవీ శాఖ భూమి మీద గతంలో దాతలు కట్టినటువంటి దాన్ని చాలా తేలిగ్గా అటవీ శాఖ కొలగొట్టినప్పుడు వారు కూడా హోదాల్లో ఉన్నటువంటి ఎంపీలను ప్రజాప్రతినిధులు కట్టినటువంటివే కదా అవన్నీ కూడా. ఇవాళ తమరు కట్టిన దాన్ని కూడా రేపొద్దున వేరే ఒకళ్ళు కోల్చాలని ఏమిటి విశ్వాసం? దీని బేసిక్ ప్రాబ్లం అంటే ఈ పట్టా సమస్య సెటిల్ కావాలి. ఈ పట్టా సమస్యను నేను సెటిల్ చేస్తాను, అటవీ శాఖ పరిధిలో ఉన్నటువంటి భూమి అదేమి ఆ మహనీయుడు దాన్ని ఆయన వెళ్ళి ఆక్రమించి కట్టినటువంటివి ఏమి కావు, భక్తులు ప్రేమగా కట్టుకున్నటువంటివి ఆయన బోధనలు అనుసరించి. మంచో చెడో ఇవాళ అటవీ శాఖ భూములను ఆక్రమించేసుకోండి, ఎవరు ఉంటే వాళ్ళకి ఇచ్చేయమని నేనేం చెప్పడంలే. అటవీ శాఖ భూమిని అటవీయేతర ప్రయోజనాల గురించి ఉపయోగించడానికి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కొన్ని రకాలైనటువంటి గతంలో యూపీఏ హయాంలో కొంత టైట్గా ఉండేటువంటి చట్టాలు ఉండేవి. ఇవాళ 10 సంవత్సరాల మోడీ ప్రభుత్వం అయిన తర్వాత ఇది కూడా కొంత టైట్గా కాకుండా కొంచెం లూజ్గా ఉండేటువంటి ఒక నియమ నిబంధనలో ఒక ప్రొసీజర్ అనేది మీరు పెట్టారు. ఈ ప్రొసీజర్ పెట్టిన తర్వాత ఆ ప్రొసీజర్ని ఫుల్ఫిల్ చేయండి. మీరు ఆ ప్రొసీజర్ని, ఆ నియమ నిబంధనల్ని ఫుల్ఫిల్ చేస్తూ ఈ యొక్క భూమిని ఏదైతే ఆశ్రమ పరిధిలో ఉన్నదో, కట్టడాలు ఉన్నాయో ఆ భూమిని మీరు అటవీ శాఖ పరిధి నుంచి కాకుండా దీన్ని ఆశ్రమ పట్టాగా మార్చండి. అవసరమైతే అంతే భూమిని ప్రభుత్వ కోటా నుంచి దాన్ని తీసుకెళ్ళి అటవీ శాఖ అప్పగించండి, ఏమైనా పరిహారం చెల్లించాలి, ఏమైనా అదంతా కూడా మీరు చేయండి అని చెప్తే, లేదంటే అవన్నీ ఓవర్ నైట్ ఎలా అవుతాయంటే కావు. మాకు కూడా తెలుసు ఆ విషయం, మేము ఓవర్ నైట్ అవుతాయని చెప్పట్లేదు. దానికి సంబంధించినటువంటి హామీ మీరు ఇచ్చారని అడుగుతున్నాను నేను. లోకేష్ ప్రకటనలో దీన్ని మేము చూసుకుంటాము, మేము మీకు పట్టా చేపిస్తామనేటువంటి హామీ లేదు. పోనీ అటవీ శాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి వారు వెరీ బిజీ ఈ విషయాన్ని స్పందించడానికి, వారి లాంటి విషయాల మీద స్పందించరు, ఏదో విషయం మీద స్పందిస్తారేమో తెలియదు నాకు. అలాగే కేంద్ర ప్రభుత్వ మంత్రుల నుంచి కూడా ఎటువంటి ప్రకటన మనకు వచ్చినట్టుగా లేదు. ఈలోపు కొన్ని సంఘాల వాళ్ళు కొంతమంది మేము వెళ్ళి కలిసాము, మాకు వాగ్దానం వచ్చింది అంటున్నారు. వారు వాగ్దానం వచ్చిందని వీరు గుసగుసలుగా చెప్పడమో లేకపోతే ఏదో చిన్న చిన్న మాటల్లో చెప్పడమే తప్పితే ప్రభుత్వం నుంచి, ప్రభుత్వాధినేత నేతల నుంచి ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి ప్రకటన ఈ సమస్యలో ఏమీ రానివ్వకుండా మేము చూస్తాము. ఆ భూమి ఎంత ఉందో మేము ఖచ్చితంగా స్వామి వారి యొక్క ట్రస్ట్ పేరు మీద మేము బదలాయిస్తాము, అలాగే కట్టడాలు నిర్మిస్తాము, నష్టపరిహారాన్ని మేము లేకుండా చేస్తాము అనేటువంటి విస్పష్టమైనటువంటి ప్రకటన 2 చోట్ల నుంచి రాలేదు. రాకపోతే ఎందుకు రాలేదని అడుగుతున్నాం. రానంతకాలం మేము అనుమానిస్తాం. ప్రకటన ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వాలు చాలా నోటోరియస్. ప్రకటనలు ఇవ్వటము తర్వాత అమల్లో తేకపోవడం అది కూడా ఉంటుంది. సరే, అమల్లోకి తెచ్చేదాకా కూడా హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ కానీ, అన్నమయ్య కళాక్షేత్రం వారి పీఠాధిపతి విజయశంకర్ స్వామి గారు, ఈ సంస్థలు ఎట్టి పరిస్థితుల్లో విశ్రమించవు, అప్రమత్తంగా ఉంటాయి. మేమేమీ కూడా
మీరు ఎట్లా మమ్మల్ని ఏమార్చచ్చు అని అనుకోవద్దు. మేము ఏమార్చబడేటువంటి వాళ్ళం కాదు. ఎందుకంటే కోట్ల మంది భక్తులు ఇవాళ లక్షలాది ఈ సంస్థలు ఏవైతే వందల ఆశ్రమాల్లో లక్షలాది భక్తులు కోట్లాది మంది వారి బోధనలు అనుసరించేటువంటి వారు ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలను భారతదేశంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళకు విషయం క్లియర్ కట్గా అర్థం చేసుకున్నారు. ఒక సంస్థకి ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా నిబద్ధంగా నిలబడి పోరాడేటువంటి సంస్థలు వచ్చినాయి, ఇవి పోరాడుతున్నాయి. ఎందుకంటే వారి రికార్డు కూడా మీరు చూడండి. అన్నమయ్య మన కళాక్షేత్ర పీఠాధిపతి మనకందరికీ తెలుసు. అన్నమయ్య గృహసాధన సమితిని కూడా ఏర్పాటు చేసినప్పుడు మరి దానికి సంబంధించి సంవత్సరాల తరబడి మరి గత ప్రభుత్వాలు ఆ అన్నమయ్య గృహాన్ని నేలమట్టం చేసినప్పుడు దాని మీద ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. మరి వీరు మొదలుపెట్టిన తర్వాత ఎటువంటి కాంప్రమైజ్ రాజీ లేకుండా 11.5 లక్షల భక్తుల సంతకాలను తీసుకెళ్లి వేల కిలోమీటర్లు యాత్ర చేసినటువంటి చరిత్ర ఉంది వారికి. అంచేత ఈ సంస్థలు ఈ విధంగా పోరాడుతున్నటువంటి రాజీ లేకుండా నిబద్ధమైనటువంటి సంస్థలు, హిందువుల తరఫున పోరాడేటువంటి సంస్థలు వచ్చినాయి. మీరు ముసుగు వేయలేరు. ఇవేవరి రాజకీయ పార్టీల తొత్తులు కాదు. ఈ సంస్థలు రాజకీయ ప్రయోజనాలని, మరో ప్రయోజనాలని, స్వార్థ ప్రయోజనాలని ఆశించే సంస్థలు కాదు. నిర్మోహమాటంగా నిబద్ధంగా అడిగేటువంటి సంస్థలు రంగంలోకి వచ్చినాయి. కాబట్టి మీరు స్పందించకపోతే, మీ నుంచి విస్పష్టమైన హామీ లేకపోతే, మీ నుంచి విస్పష్టమైన కార్యాచరణ లేకపోతే వెనక్కి తగ్గే సమస్య లేదు. అదే క్రమంలో మనం 17వ తారీఖు మీకు తెలుసు బ్రహ్మాండమైనటువంటి అక్కడ ముట్టడి అనేటువంటిది కాకుండా అది ధర్మాగ్రహ నివేదన, భక్తుల యొక్క ధర్మాగ్రహ నివేదన అని మనం చెప్తే అక్కడ వేలాది మంది భక్తులు రావటం స్పాంటేనియస్గా అక్కడికక్కడ కాశీనాయన యొక్క శక్తి సామాన్యమైన శక్తి. అది అక్కడ వెంటనే భక్తులు రావటం, వాళ్ళు అద్భుతంగా భజన కార్యక్రమం కానీ నివేదన కార్యక్రమం కానీ కాశీనాయన యొక్క పద్ధతి ఒకటే కదా, అన్న సమారాధన కానీ అద్భుతంగా నిర్వహించడం. ప్రభుత్వం తరఫున వీళ్ళు లోపలికి వెళ్లే లోపునే కలెక్టర్ దగ్గర నుంచి బయటకు వచ్చి అధికారులు మేము విన్నది ఖచ్చితంగా మీరంతా కూడా లోపల రావాలంటే ఈ 2 సంస్థల ప్రతినిధులు, అలాగే చాలా గొప్ప విశేషమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విశేషత కలిగినటువంటి మా గురుమాత నిశ్చలాంబ నారాయణమ్మ గారు కానివ్వండి, అలాగే మన అమృతానందగిరి గారు కానివ్వండి, కదిరి మన కాశీనాయన పీఠాధిపతి అయినటువంటి ఆ యొక్క ఆంజనేయ స్వామి గారు కానివ్వండి, అదేవిధంగా నాకు తెలిసినంతవరకు నాకున్న సమాచారం వరకు మరి ట్రస్ట్ సభ్యులు కానీ ఇంకా చాలామంది కానీ కూడా వచ్చి ఉన్నారు అక్కడ. వారంతా కూడా లోపలికి వెళ్ళడం అనేది జరిగింది. వారి సమక్షంలో ఈ డిమాండ్లని మీరు కాశీనాయన యొక్క విశిష్టతను ఇటువంటి మహనీయుడు పుట్టాడు తెలుగు నేల మీద మండలం పేరు పెట్టాం కదా, మనం మండలం పేరు కాశీనాయన మండలం పేరు పెట్టుకున్నాక వారి జీవిత విశేషాలు కూడా మీరు పాఠ్యాంశాల్లో చేర్చండి అని అడిగాం. అదేవిధంగా పట్టా సక్రమంగా జరగాలని అడిగాం, నోటీసులు విత్డ్రా చేసుకోవాలని చెప్పాం, నిర్మాణాలు సక్రమంగా జరగాలని చెప్పాం. ఈ రకమైన డిమాండ్లు ఏవైతే మనం ప్రభుత్వం ముందు ఉంచామో ప్రభుత్వానికి వారు పంపిస్తామన్నారు. దాని నుంచి విస్పష్టమైన హామీ వచ్చేదాకా మనం ఊరుకోం. ఖచ్చితంగా నెక్స్ట్ కార్యాచరణ దాని మీద ఉంటుంది అనేటువంటి విషయం కూడా నేను చెప్తున్నాను. అయితే ఈ సందర్భంగా కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే ఏం జరుగుతుంది అసలు ఇప్పుడు హిందూ మతంలో, ఇది మనం గమనించాలి. మనకి వరుసగా జరుగుతున్నటువంటి క్రమం చూస్తే కనుక ఆ మధ్య వారు మన రంగరాజన్ గారు చిలుకూరు బాలాజీ దేవాలయానికి వారు చాలా విఖ్యాతులు, జాతీయంగా అంతర్జాతీయంగా కూడా మహాపురుషుడు. ఆయన గొప్ప జ్ఞాని, గొప్ప త్యాగశీలి. అటువంటి మహనీయుడు ఆయన మీద చాలా చాలా నీచంగా, చాలా దుర్మార్గంగా బాజప్తా ఆయన మీద, ఆయన ఇంటి మీద ఒక దొండగుల ముఠ, హిందువులు అని చెప్పుకునేటువంటి దుర్మార్గులు, మేము ఏం చెప్పారు రాముడు సేన అది చెప్పుకున్నారు కదా, వాళ్ళు వెళ్ళి దాడి చేయటం అనేది జరిగింది. దాడి చేయడం అనేది జరిగితే నేను ఆశ్చర్యపోతున్నాను. హిందూ సమాజం గొడ్డుపోయిందా ఇవాళ? అందరూ ఆయన ఇంటికి పోయి ఆయనకి చాలామంది ప్రతిపక్ష నేతలు, మంత్రులు కూడా ఆయనకు మద్దతు ఇచ్చారు. కొంతమంది ఇవ్వకుండా ఆయన మీద వెటకారపు మాటలు కూడా మాట్లాడారు, కొంతమంది వ్యతిరేకమైన మాటలు మాట్లాడారు. హిందూస్ ఫర్ ప్లూరాలిటీ ఈక్వాలిటీ సంస్థ తరఫున అన్నమయ్య కళాక్షేత్రం తరఫున దాన్ని ఖండించాం. మేము కూడా వెళ్ళొచ్చాం, మా ప్రతినిధి వర్గం కూడా వెళ్ళొచ్చింది. కానీ దాన్ని నిరసిస్తూ వేద పఠనాన్ని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సంస్థలు, ఏకైక సంస్థలు మన అన్నమయ్య కళాక్షేత్రం తరఫున హిందూస్ ఫర్ ప్లూరాలిటీ ఈక్వాలిటీ తరఫున అద్భుతమైనటువంటి వేద పఠనం కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని మనం పెట్టాం ఇక్కడ. అయితే ఏ ఒక్క హిందూ సంస్థ కూడా ఆయన ఇంటికి వెళ్ళి ఆయనకి చెప్పడం తప్ప మీరు కార్యక్రమాలు ఎందుకు చేయట్లేదని అడుగుతున్నాను నేను. ఎందుకు ఆ విషయాన్ని ఖండిస్తూ మీరు ఒక ఊరేగింపు కానీ, ఒక సభని కానీ,
లేకపోతే వేరే వేరే కార్యక్రమాన్ని కానీ మీరు ఎందుకు టేకప్ చేయలేదు? కేవలం ఈ 2 సంస్థలు ఈ విషయంలో ఎందుకు టేకప్ చేసినాయి? అదేవిధంగా మరి ఈ విషయంలో ఏది కాశీనారాయణ క్షేత్రం కూలిపోతే మరి మీ సంస్థలు మరి హిందూ మతం గొడ్డుపోయిందా? ఈ సంస్థలు ఇంతకాలం కూడా మేము చాలా గొప్ప సంస్థలు అని చెప్పుకునేటువంటి మరి పీఠాధిపతులు వాళ్ళంతా ఎక్కడన్నా పడుకొని ఉన్నారా? ఎక్కడన్నా లేవకుండా ఉన్నారా? మరుగున ఉన్నారా? దాక్కొని ఉన్నారా? ఇంతకాలం పాటు మేము హిందూ మతానికి ప్రతినిధులు అని చెప్పినటువంటి కాషాయధారులైనటువంటి పీఠాధిపతులంతా కూడా నేను విజ్ఞప్తి చేస్తాను, ఇవాళ మహనీయుడే ఆశ్రమానికి ముప్పు కలిగితే మీరు చప్పుడు చేయకుండా మరి ఛానల్స్ నిండా కూడా ఎక్కడ ఒక మాట మాట్లాడకుండా మీరు సైలెంట్గా ఎందుకు కూర్చుని ఉన్నారు? అంటే దీంట్లో ఒక విషయం కనిపిస్తుంది ఏమిటంటే రంగరాజుల మీద దాడి చేసింది హిందూ అని చెప్పుకునేవాడు, అదేవిధంగా కాశీనారాయణ మీద దాడి చేసింది హిందూ అని చెప్పుకునేటువంటి ప్రభుత్వాల యొక్క నాయకత్వంలో జరిగింది. అంటే హిందూ అనే పేరు మీద ఏ దుర్మార్గం జరిగినా మీరు ఒప్పుకుంటారు. అదే దాడి చేసినటువంటి వాడు ఒక క్రైస్తవుడు ఒక ముస్లిం రంగరాజన్ గారి మీద దాడి చేస్తుంటే మీరు ప్రతి గల్లీ కూడా ముట్టడించి మాకు రక్షణ కావాలి, మా పూజారి గారికి మా హిందూ మతం ముప్పులో పడిపోయిందని మీరు ర్యాలీస్ తీసేవారే. అంటే దాడి ఎవరు చేస్తున్నారనే దాన్ని బట్టి మీ స్పందన ఉంటుందా? ఇది పద్ధతేనా? ఇది హిందువులంతా తెలుసుకోవాలి. చాలామంది హిందువులు కూడా ఇప్పుడు మన ప్రభుత్వాలు నడుస్తున్నాయి, ఇది మన ప్రభుత్వం. మీ ప్రభుత్వం అయితే ఎందుకు కూలిపోయింది? మన ప్రభుత్వం హిందూ ప్రభుత్వం అయితే కనుక మరి పరమ నీచంగా కేంద్ర ప్రభుత్వం నుంచే ఒక ప్రకటన వచ్చిందే. కేంద్ర ప్రభుత్వ కాలుష్య నియంత్రణ మండలి వాళ్ళు అక్కడ జరిగినటువంటి మన కుంభమేళాకు సంబంధించి ప్రతిష్టాత్మకమైన కోట్లాది మంది పాల్గొన్న ప్రపంచమంతా నిర్ఘాంతపోయిన కార్యక్రమం అని చెప్తున్నారు కదా. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం యొక్క కాలుష్య నియంత్రణ మండలి వాళ్ళు స్వయంగా పరమ ప్రమాదకరమైనటువంటి అపాయకరమైనటువంటి ఈకోలి అనేటువంటి నీచమైనటువంటి ఈ బ్యాక్టీరియా ఇది ప్రమాదకరమైన స్థాయిని దాటిపోయింది గంగా జలాల్లో, కలుషిత జలాలు ఇవి ఎందుకు వచ్చినాయంటే ఇవి మానవ వ్యర్థాల నుంచి మన యొక్క టాయిలెట్ కమోడ్లో ఉండేటువంటి ఈకోలి బ్యాక్టీరియా గంగా నదిలో ప్రమాదకరమైన స్థాయిని మించిపోయిందని నేను చెప్తే మీరు తిట్టొచ్చు, ఇంకోళ్ళు ఎవరైనా చెప్తే తిట్టొచ్చు. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం యొక్క కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించిందా లేదా? మరి ప్రకటించినప్పుడు దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారని అడుగుతున్నాను నేను. మరి కోట్లాది మంది హిందువుల్ని ఇటువంటిది దారుణంగా అవమానకరమైన రీతిలో పవిత్రమైనటువంటి గంగా జలాల్లో మరి ఎక్కడ ఏ విధంగా టాయిలెట్లు కలిపి ఆ విధంగా మీరు గొట్టాలు గంగా నదిలోనే పెట్టారు, గంగా నదిలోనే టాయిలెట్లు కట్టారు, అది సక్రమంగా నిర్వహించలేకపోయారు. అక్కడ తొక్కిసలాటలో జనం చచ్చిపోయారు, అగ్ని ప్రమాదం జరిగింది, రైల్వే స్టేషన్లో తొక్కిసలాట. ఇంత జరుగుతుందా సార్? మన ప్రభుత్వమే. జనం చచ్చిపోయినా మన ప్రభుత్వమే, తొక్కిసలాట జరిగితే మన ప్రభుత్వమే, ఏం చేస్తే మన ప్రభుత్వమే. ఆఖరికి మహనీయుడు కాశీనారాయణ ఆశ్రమం గుళ్ళే మన ప్రభుత్వమే. ఎంతకాలం మన ప్రభుత్వం? హిందువులారా మనకు ప్రభుత్వాలు లేవు, హిందువులారా మనకు పార్టీలు లేవు, ఏ రాజకీయ పార్టీ మనది కాదు. మీరు నమ్మకండి ఆ విషయాన్ని. రాజకీయ పార్టీలు కేవలం ఓట్లు వేయించుకోవడానికి హిందువులు మా వాళ్ళు, ముస్లింలు మా వాళ్ళు, క్రైస్తవులు మా వాళ్ళు, లేకపోతే మరొక కులం వాళ్ళు మా వాళ్ళు ఈ రకంగా ప్రచారం చేసుకుంటే కానీ వాళ్ళకి ఏ రకమైనటువంటి ఉపకారం జరుగుతున్నట్టుగా మనకు ఉదాహరణ కనిపించడం లేదు. హిందువులకే కాదు ముస్లింలకి చెప్తున్నాను నేను, మీ ప్రతిష్ట తీసేస్తున్నాయి ఈ పార్టీలు. ముస్లింల పేరు చెప్పుకునేటువంటి పార్టీలు ఏం చేస్తున్నాయి? ముస్లింల యొక్క పరువు తీస్తూ ఉన్నాయి. ఆయన ఏం చెప్పాడు? వెళ్ళి 10 నిమిషాలు అంటే ఓచకోత కోసి వస్తానని చెప్పాడు, చేతులు నరికేస్తామని చెప్పారు, లేకపోతే ఇంకా దారుణమైనటువంటి పనులని చెప్తా ఉన్నారు. దీనివల్ల ముస్లింల యొక్క లాభం కలగడం లేదు, ముస్లింలకు ఉపకారం కలగడం లేదు, ముస్లింలకి ఏ రకమైనటువంటి లాభం అనేటువంటి వచ్చే పనిటువంటి వాళ్ళు చేయట్లేదు. వాళ్ళ లాభాలు వాళ్ళు పెంచుకుంటున్నారు. వాళ్ళు మిమ్మల్ని మత్తులో ఉంచడానికి మతోన్మాదమైనటువంటి స్లోగన్స్, మతోన్మాద కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ముస్లింలు దాన్ని చూసుకుని ఇది మా పార్టీ మా పార్టీ మా పార్టీ అనుకుంటున్నారు. హిందువులు కూడా దాన్ని చూసి ఇప్పుడు ఇమిటేట్ చేసుకుంటూ మా పార్టీ మా పార్టీ మా పార్టీ, మునిగినా మన పార్టీ, మురికి చేసినా మన పార్టీ, ముంచినా మన పార్టీ, హిందూ పూజారులకి చాలా గొప్ప వ్యక్తికి అవమానం జరిగినా ఆయన మీద దాడి జరిగినా మన పార్టీయే. చివరికి ఇక్కడ జరుగుతున్న మన సంస్థలు చేస్తున్నాయని అప్పుడు ఊరుకున్నారు. ఇవాళ హిందూ ప్రభుత్వాలు ఉన్నాయి కదా మన ప్రభుత్వాలే అని జరుగుతూ ఉంటే అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు. చెప్పేశారు కదా అయిపోతుంది కదా. ఏమైంది బాబు? ఏమైంది? మాకున్న పక్కా సమాచారం ప్రకారం ఇవాళ అక్కడ మట్టి కూడా తీయడానికి వీల్లేదు ఈ నిర్మాణాలకి అని అటవీ శాఖ అధికారులు మళ్ళీ అడ్డుకుని 9 కిలోమీటర్ల అవతల చెక్ పోస్ట్ అవతల నుంచి మీరు మట్టి తెచ్చుకొని ఇది కట్టుకోండి అంతకైతే అని చెప్పారు. మరి 9 కిలోమీటర్ల అవతల చెక్ పోస్ట్ ఎందుకు తెచ్చుకోమంటారంటే ఇది అటవీ శాఖ భూమి అనేటువంటి అవగాహనతో, అటవీ శాఖ భూమి అనే అవగాహనతో మట్టి ఎక్కడి నుంచి తెచ్చుకోమని చెప్పిన ఆయన మళ్ళీ అదే అవగాహనతో దాన్ని కూలగొట్టాలని ఏమిటి నమ్మకం? వీ వాంట్ విత్డ్రాయల్ ఆఫ్ ఆల్ ది నోటీసెస్ అండ్ కంప్లీట్ సొల్యూషన్ టు ది ప్రాబ్లం. ఏదైతే ఈ ప్రాబ్లం ఎరప్ట్ అయిందో ఈ ప్రాబ్లం దీనికి బాధ్యులు ఎవరు? మీరు ప్రభుత్వాలు గదిరెక్కిన తర్వాత మీరు బస్సు ఆపినప్పుడు మీరు తెలియలేదా?
మేము దీన్ని మొత్తం కూలగొడతాం. బస్సు ఎందుకు కూల ఆపారు? ఎందుకంటే అటవీ శాఖ అటవీ భూమి మీద నుంచి రోడ్డు వేశారు. ఎవరు వేశారు? ఏమో కాశీనారాయణ గారు రోడ్డు వేశారా? వచ్చి లేదే, ప్రభుత్వాలే వేసినాయి కదా, ఎందుకు వేసావు మరి? అప్పుడు తెలియలేదా? ఇవాళ ఈ ప్రభుత్వం దీన్ని ఆపేసింది. ఏది హిందూ ప్రభుత్వం దీన్ని ఆపేసింది. ఏం చేస్తావు? ఏం చేద్దామని? ఈ రోడ్డు ఎవరు వాడద్దు, నడిచెళ్ళండి. ఎందుకు? కొంతకాలం అయిన తర్వాత రోడ్డు తీసేద్దాము. రోడ్డు తీసిన తర్వాత లోపల స్ట్రక్చర్స్ తీసేద్దాము. ఏమేమి స్ట్రక్చర్స్ తీసేస్తావు? స్వామివారి యొక్క సమాధిని కూడా మేము తవ్వేస్తాము, లేకపోతే అక్కడ ఆయన నెలకొల్పినటువంటి పవిత్రమైన నెలను తవ్వేస్తాము. ఈ ఆలోచనలు నువ్వు ఎన్ని నెలల నుంచి చేస్తా ఉన్నావు? 9 నెలల నుంచి ఎందుకు చేస్తావు? 8 నెలల నుంచి ఎందుకు జరిగింది ఈ బస్సు ఆపడం అనేటువంటిది? అప్పుడు ఏ ప్రభుత్వాలు ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నారు? అటవీ శాఖ ఎవరి చేతిలో ఉంది? నాకు వీ వాంట్ ఎక్స్ప్లెనేషన్. అలాగే ఈ నిర్మాణాలు కూలిపోయినాయి. ఎవరు కూల్చారు? ఎందుకు కూల్చారు? 3 నెలల నుంచి బయటకు రాకుండా హిందూ సంస్థలని చెప్పబడేటువంటివి దీన్ని ఎక్కడ సర్దేద్దాము దుప్పటి కింద ఈ మంటల్ని బొగ్గుల్ని మీరు వాటి మీద దుప్పటితో కప్పాలని చూస్తే దుప్పటి కూడా కాలిపోతుంది. ఇవాళ జరిగింది అదే. మీరు వీటిని బయట రాకూడదనే ఉద్దేశంతో ఎక్కడ కాదు మన ప్రభుత్వాలకి నష్టం వస్తుంది కదా అని. ప్రభుత్వాలకు నష్టం వస్తుందని చూసుకుంటావా? ఇది మా ప్రభుత్వం అని చూసుకుంటావా? మహనీయుడు యొక్క ఆశ్రమం కూలిపోతుందని చూసుకుంటావా? ఏం చూసుకుంటావా అని అడుగుతున్నాను నేను. అంచేత హిందువులు కళ్ళు తెరుచుకోవాలి, ముస్లింలు కళ్ళు తెరుచుకోవాలి. మనకు పార్టీలు లేవు, మనవి కాదు ఈ పార్టీలు. మనకు ప్రభుత్వాలు లేవు, మనవి కాదు ఈ ప్రభుత్వాలు. ఆఖరి విషయం అంటే అసలు హిందువులు పార్టీ అక్కర్లేదండి, ముస్లింలు కూడా పార్టీ అక్కర్లేదు. ఎందుకు పార్టీలు? ఎందుకు పార్టీలు? మొన్న నుంచి పెట్టావు నువ్వు. ఈ రాజకీయ పార్టీలు మొన్న కదా పుట్టాయి. హిందూ మతం 1000 సంవత్సరాల నుంచి ఉంది. పార్టీలతో నడిచిందా? మాకు అక్కర్లేదు పార్టీలు. మీ పార్టీలకు ఒక దండం. మీరు మీ పని చేసుకోండి, మీ రాజకీయం మీరు నడుపుకోండి. మీరు రాజకీయానికి సంబంధించి ప్రజలకు ఏం చేసుకుంటారో, మేలు చేస్తారో, అపకారం చేస్తారో, ఉపకారం చేస్తారో, ఏ విధంగా చేస్తారో మీ పథకాలు మీరు ప్రకటించుకోండి, ఓట్లు అడగండి. మతం పేరు ఎత్తొద్దు, మతం పేరు తీయొద్దు. మేము హిందువుల పార్టీ అని చెప్పొద్దు. హిందువులు చెప్తాం, హిందువులు కూడా మా పార్టీ అని చెప్పొద్దు. అలాగే నమ్మొద్దు ఆ విషయాన్ని. అదేవిధంగా ముస్లింలకు చెప్తున్నాం ఈ పని చేయొద్దని. ఈ విధానం క్లియర్గా ఉంది మాది. ముస్లింలకు చెప్తున్నాం మీ పార్టీ కాదు, మీరు పార్టీ మందని అనుకోవడం మానండి. రాజకీయాల్లో మతాల యొక్క జోక్యం ఏ క్షణానైతే రాజకీయ పార్టీలు తీయడం జోక్యం కల్పించుకోవడం మొదలుపెట్టినాయో ఆ క్షణం రాజకీయ స్వార్థం ఉంటుంది, రాజకీయంగా ఓట్లు వేయించుకునే విధానం ఉంటుంది, దాని గురించి మోసం చేసే విధానం ఉంటుంది. ఇవన్నీ వస్తాయి. ఇవన్నిటి వల్ల చిక్కుబడి మేము బాధపడతా ఉన్నాం. అందుచేత మహనీయుల యొక్క క్షేత్రాలకు ఎటువంటి లోటు కానీ ఎటువంటి అపచారం కానీ, మహనీయుల మీద కాశీనాయన మీద చెయ్యేస్తే జోలికి వస్తే మసైపోతారు, మీరంతా సర్వనాశనం అవుతారు. ప్రతి ఒక్కళ్ళు తెలుసా విషయం. అందుచేత మహనీయుల యొక్క ఆశ్రమాలు, ప్రజల యొక్క భక్తుల యొక్క బాధ ఇదంతా ఆవేదన చెప్తాను. నేను ఎవరిని తిట్టడం లేదు, శాపం పెట్టడం లేదు. చాలామంది కళ్ళమని నీళ్ళు పెట్టుకుంటున్నారు ఇవాళ అక్కడ జరుగుతున్న పరిస్థితికి. అందుచేత మీరు గనక ఇదే విధంగా షిరిడి సాయిబాబా మీదకి పోలేదా? షిరిడి సాయిబాబా విగ్రహాలు తీసుకెళ్ళి గంగలో వేశారు కదా. మీరు ఏమి కాదని అనుకుంటున్నారా? ఇవాళ కోట్లాది మంది వాళ్ళంతా కూడా గొప్ప సామరస్యాన్ని, గొప్ప మంచి మార్గాన్ని పేద ప్రజలకి, అన్నార్థులకి, హిందువులకి, ముస్లింలకు కూడా అందరికి కూడా మంచి మార్గం చూపించినటువంటి మహనీయులంతా కూడా ఇవాళ మీకు శత్రువులు అయిపోయారు. అదేవిధంగా మీ మార్గంలో లేదని బ్రహ్మకుమారిని వేటాడే ప్రయత్నం చేసే మొదలుపెట్టారు. శ్రీపాద వల్లభ ఆశ్రమాల మీదకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నాలు మానుకోండి. హిందూ మతంలో ఈ రకమైనటువంటి ఉన్మాదాన్ని, ముస్లిం మతంలో ఆ రకమైన ఉన్మాదాన్ని తీసుకొచ్చే ప్రయత్నం మానుకోండి. మీ రాజకీయాలు మీరు చేసుకోండి, మా జోలికి రావద్దు. మతం ఏ ఒక్క గొప్ప విశిష్టత విలువల్ని చెప్పిందో, మతం ఏ విధంగా అందరినీ మంచి సమైక్యమైన మార్గంలో అందరినీ కూడా శాంతిని కోరుకొని, మానవత్వాన్ని కోరుకొని, ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఆదుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పిందో దాన్ని చెప్పడానికి మా కాశీనాయన ఉన్నాడు, మా షిరిడి సాయిబాబా ఉన్నాడు, మా అనేక మంది అవధూతలు ఉన్నారు, అనేక మంది మార్గం ఉంది, అచల సాంప్రదాయంలో ఉండేటువంటి వాళ్ళు, లేకపోతే ఉపనిషత్తులు ఉన్నాయి, లేకపోతే గొప్ప గ్రంథాలు ఉన్నాయి. మాకు ఆ ప్రకారం మేము నడుచుకుంటాం, వాళ్ళు కూడా నడుచుకుంటారు. ఈ రాజకీయ జోక్యం వల్ల ఈ దరిద్రం అంతా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ రాజకీయ జోక్యం వల్ల ప్రజలు కూడా మన పార్టీ ఏం అపకారం జరగదని వీళ్ళు కూడా పోతున్నారు. ఈ విధానం తప్పు. మేము చెప్తున్నాం, హిందూస్ ఫర్ ప్లూరాలిటీ ఈక్వాలిటీ ప్రధాన కార్యదర్శిగా నేను చెప్తున్నాను. మేము కానీ అన్నమయ్య కళాక్షేత్రం కానీ మీరు ఏమనుకుంటున్నారు? 100 ఆశ్రమాలు ఉన్నాయి. మేము 100 ఆశ్రమాలకి ప్రతి ఒక్క భక్తుడు వెళ్ళిపోతాం, ప్రతి ఒక్క తలుపు కడతాం. ఈ దుర్మార్గాన్ని మీరు కొనసాగిస్తే, ఈ దుర్మార్గాన్ని మీరు ఏదో ఒక రకంగా దీన్ని ముసుగేసి మేము కొనసాగించగలుగుతాము. ఏముందిలే కొంతకాలం పాటు ఏదో కడుతున్నట్టుగా మేము యాక్షన్ చేస్తాము, కానీ పట్టా మాత్రం మేము చేయము, దీన్ని గాలిలోనే ఉంచుతాము. ఆ తర్వాత మళ్ళీ మేము అవసరం లేచి మీరు కొంచెం ఏమరపాట్లో ఉన్నప్పుడు మళ్ళీ మేము ఈ దుర్మార్గాన్ని చేద్దామని మీ మనసులో ఏమైనా పెట్టుకుంటే కనుక మీకు చెప్తున్నాం మేము, మీరు ఈ విధానాన్ని కొనసాగించదలుచుకుంటే ఏ ప్రభుత్వాలు కూడా ఉండడానికి వీలేదు. ఆ పరిస్థితి తీసుకొస్తాం మేము. అలాగే స్పందించినటువంటి అటవీ శాఖ మంత్రి గారు మీరు రాజీనామా చేయమని చెప్తున్నాం. ఎందుకంటే లక్షల మంది హృదయాలు గాయపడ్డాయి, కోట్ల మంది హృదయాలు గాయపడ్డాయి. ఇవాళ మీకు అది పట్టట్లేదు. ఏమి ఈ పరిస్థితి? మీ నుంచి వివరణ రావాలి,
మీ నుంచి కార్యాచరణకు సంబంధించినటువంటి హామీ కావాలి, ఆ కార్యాచరణ కావాలి. అవి వచ్చేదాకా మీరు ఆ పదవిలో ఉండడానికి అర్హత లేదు అంటున్నాం మేము. మాకు అంత బాధ కలిగింది. మా బాధ చొప్పున మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా. ఇవాళ లక్షల మంది భక్తుల్ని మేము కూడగడతాము, ఈ యొక్క దుర్మార్గమైన విధానాన్ని సాగనివ్వము. వారు చూపించిన బాటలోనే అన్న సమారాధన కావచ్చు, ప్రేమ కావచ్చు, ఐక్యత కావచ్చు, ఇదే నేర్పించింది. మహనీయులంతా ఈ బాటలో నేర్పించారు. అదే బాటలో జనం ముందుకు పోతారు. మేమేమి రాజకీయ పరిభాష వాడము, మాకు తెలియదు ఆ పద్ధతి, ఆ విధానంలో పోము. ఆధ్యాత్మికమైన విలువల్ని వారు చూపించిన బాటలో ముందుకు వెళ్ళి దీన్ని కాపాడుకోగలిగిన శక్తి ఆ మహనీయులు అందించినటువంటి బోధనల ద్వారా మాకున్నది. వారు చూస్తూనే ఉంటారు. ఆ మహనీయులంతా కూడా ప్రజల యొక్క విశ్వాసం అది. వాళ్ళు ఎక్కడున్నా నేను మాట్లాడతాను, సమాధిలో ఉన్న మాట్లాడతాను. షిరిడి సాయిబాబా గారు చెప్పారు, నేను కాశీనారాయణ గారు చెప్పారు. ఇవాళ కాశీనారాయణ గురించి మీరు మొదలుపెట్టినటువంటి దుర్మార్గం మొదలు పెడితే ఇవాళ ఆయన కోట్ల మందికి ఆయన తెలిసిపోయాడు. అందరూ వెతుక్కుంటారు కాశీనారాయణ ఎవరని. అంతకుముందు కంటే కూడా ఇవాళ 10 రెట్లు పెరిగింది ఆయన మీద ప్రేమ, భక్తుల్లో ఆయనకు సంబంధించిన విధానం అనేది ఇవాళ 10 రెట్లు పెరిగింది, 100 రెట్లు కూడా పెరుగుతుంది. ఇది మీ యొక్క దుర్మార్గం యొక్క స్వార్థానికి, మీ ఆలోచనలు వీటికి అడ్డుకట్ట వేయగలుగుతుంది. దీని యొక్క బలంతో, ప్రజల యొక్క బలంతో, భక్తుల యొక్క బలంతో ఈ సంస్థలు ఇటువంటి అనేక మంది మహనీయుల్ని ముందు పెట్టుకుని వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఈ మతాన్ని, దీని విలువల్ని మేము రక్షించుకుంటాము. ఖచ్చితంగా ప్రజల్లో విద్వేషం రానివ్వమని మేము చెప్తా ఉన్నాం. హిందూస్ ఆఫ్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ తరఫున భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? భవిష్యత్ కార్యాచరణ ఇదే. నేను అదే చెప్పేసాను ఆల్రెడీ. ఏమిటంటే మీరు ఏదైతే మేము అడిగినటువంటి డిమాండ్స్ ఉన్నాయో మీరు నోటీసులు విత్డ్రా చేసుకోవాలి అని చెప్పాం. మీరు కన్స్ట్రక్షన్ చేస్తానని చెప్తే ఇంకేం చెప్పలేదు. మాకు పట్టా భూమి, పక్కా భూమి మాకు చేయాలి. ఈ పట్టా లిటిగేషన్ మీరు తీసేయాలి. మీ శక్తితో మీ ప్రభుత్వాల తరఫున చేయండి. మహనీయుడి పేరు మండలం పెట్టారు, మీకే తెలుసు ఆయన గొప్పతనం. మీరే పెట్టారు కదా మండలం. అందుచేత ఆ మహనీయుడి భూమిని మీరు సక్రమంగా చేసి అవసరమైతే ప్రభుత్వ భూమిని దాన్ని కేటాయించుకుని మీరు దానికి ప్రాబ్లం లేకుండా కంప్లీట్గా ఎప్పటికీ ప్రాబ్లం రాకుండా చేయండి. ఆ మహనీయుడి బోధనలు మరొకసారి మీ అందరికీ తెలిసేలాగా పాఠ్యాంశాల్లో పట్టిన అంతకంటే అర్హులు ఎవరు ఉంటారండి? అంత మహనీయుడు మన కళ్ళ ముందు ఉంటే. అదేవిధంగా మేమేం చెప్తున్నామంటే ఇది ఏ విధంగా జరిగింది, దీని యొక్క లోతు మూలంలోకి వెళ్ళి మీరు ఖచ్చితంగా ఈ బాధ్యులు ఎవరున్నారో వాళ్ళని శిక్షించాలి. ఈ ప్రభుత్వాలన్నీ కూడా వివరణ స్పష్టంగా మీరు చెప్పాలని చెప్తున్నాం. దీంట్లో మీరు హామీ ఇచ్చే, మీరు కేవలం ఏం చెప్పారంటే కడతామని చెప్పారు, ఇంకేం చేయలేదు. అది ఎంతకాలం నడుస్తుందో ఏం చేస్తారో తెలియలేదు. దానికి కూడా మాకు తెలిసి ఫీల్డ్లో క్షేత్రం అనుకూలంగా లేదు దానికి. ఎందుకంటే మీ మనసు దాని మీద పూర్తిగా లేదు. ప్రభుత్వాధినేతల చిత్తశుద్ధి ఆ విధంగా లేదు కాబట్టి ఆ సమస్యలు వస్తున్నాయి అక్కడ. మేము చెప్తున్నాము, మీరు ఈ చిన్న చిన్న హామీలతో మేము విశ్రమించము. మీరు విస్పష్టంగా మాకు మీ యొక్క ఈ మూలం చెప్పాలి, వివరాలు చెప్పాలి. అదేవిధంగా మీరు విస్పష్టమైన హామీ ఇవ్వాలి. ఆ హామీని కార్యరూపం దాల్చే విధంగా చర్యలు ఉండాలి. ఈ కార్యాచరణ జరిగే విధంగా ఈ సంస్థలము, ఈ వ్యక్తులమంతా కూడా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో దాంట్లో ఉంటాము. మీరు కడపలో చూసింది చాలా చాలా చిన్న సంఘటన. ఒక చెంచా నీళ్లు చూశారు, మీరు సముద్రాన్ని చూపిస్తాం మీకు తీసుకొచ్చి. మేము సముద్రాన్ని చూపిస్తాం. ఎందుకంటే 100 ఆశ్రమాల నుంచి లక్షలాది మంది భక్తులు కదుపుతాం. మేము చూస్తున్నాం. దీన్ని ఇమ్మీడియట్గా కనుక దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రారంభం కాకపోతే ఖచ్చితంగా ఈ సంస్థల యొక్క ప్రతిస్పందన, భక్తుల యొక్క, ప్రజల యొక్క ప్రతిస్పందనని కలుపుకుంటూ తీవ్రంగా ఉంటుంది. ఈ ప్రభుత్వాలని నడవలేని పరిస్థితి తీసుకొస్తాం. మేము చిన్న విషయంగా మేము తీసుకోవట్లేదని చెప్తున్నాం. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత పబ్లికేషన్స్ 9848030089.